అంటే నా ఉద్దేశం ఏంటంటే కొంచెం మనోళ్ళు ఎవరు లేరు ఇక్కడ దగ్గర. అందుకోసం నేను వస్తున్నా కదా, కావాలంటున్నా నువ్వు వస్తున్నావు అంటే ఆయన ఇవ్వాలి కదా నీకు టికెట్. అది నా బాధ. ఇస్తారు పార్టీలో, నేను అందట్లో సీనియర్ కదా. నువ్వు సీనియర్ రాజకీయాల్లో వచ్చినప్పుడు కొంతమంది పార్టీలో కాదు రాజకీయాలనే లేరు. నువ్వు అసలు ఎప్పుడు వచ్చినావు? ఏ సీనియర్? ఎంత సీనియర్ నువ్వు? ఎంత సీనియర్? 45 ఏళ్ళు సీనియర్ అని చెప్పి మళ్ళీ ఎంత సీనియర్ అంటావు? 45 నుంచి ఇయర్స్ నుంచి ఉన్నావు. చూడన్నా ఫోటోలు చూడు, ఇందిరాగాంధీ ఎంబడే, రాజీవ్ గాంధీ ఎంబడే, ఖర్గే గారు ఎంబడే, చూడు అఖిలేష్ యాదవ్, లల్లూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, సోనియా గాంధీ కనిపిస్తున్నా నీ కళ్ళు? కనిపిస్తున్నాయి. రాజీవ్ గాంధీతో కనిపిస్తున్నా? కనిపిస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి గారితో అన్ని ఫోటోలే కనిపిస్తున్నాయి. అది బాకీ కదా, ఉండేపటిగా కనిపిస్తాయి కదా. అదే నీ పక్కన ఇంకో పలానా నా పక్కన అన్నట్టుగా చెప్పు. పక్కనే నేనే ఒక పక్క. అందుకే కష్టపడి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు. అచ్చా. 2 సార్లు అఖండ ఆంధ్ర రాష్ట్రానికి. అంజన్ కుమార్ యాదవ్ యూనియన్ మినిస్టర్ వచ్చి బండారు దత్తాత్రేయ రాజకీయాలకు వచ్చిండు. నేను వస్తేనే నగరాధ్యక్షుడు, ఎలక్టెడ్ ఎంపీ, యూనియన్ మినిస్టర్ని ఓడగొట్టి వచ్చిన. బండారు దత్తాత్రేయపై గెలిచి సెకండ్ టైం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయనను హయ్యెస్ట్ మెజార్టీతో గెలిచి వచ్చిన. మా చరిత్ర ఏదో ఇంట్లో వండుకుంటే తెచ్చి 11 ఏళ్ళు ఇలా మేము స్ట్రగుల్ చేసినాం. అప్పుడు ఎవరు లేరు పార్టీలో. మీ ఇక్కడ వచ్చి ఏముంది, పార్టీ అయిపోయిందా, చచ్చిపోయిందని మీ అసలు యాంకర్ ఒకరు వచ్చి అడిగారు. తెలుసా నీకు? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది ఇంకేం చేస్తావు వీడు అన్న. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చచ్చిపోదు. సముద్రం ఎప్పుడైనా ఎండిపోయిందా? అందరూ సంపద కుంటలు, చెరువులు, బావులు ఎండిపోతాయి, కానీ సముద్రం ఎప్పుడు ఎండిపోయిందా? అట్లనే అయింది కదా. అట్లా పార్టీ గురించి మేము కష్టకాలంలో ఉండి మేము పార్టీకి సేవలు అందించి అందరు ఎవరెవరు వస్తుంటారు పోతుంటారు. రాయారాం గారు ఇక్కడ, అంజన్ కుమార్ ఇక్కడనే ఉన్నాడు, ఇక్కడికి కదలలే. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? రేవంత్ రెడ్డి సంగతి ఎవరి సార్ మంచిగా చేస్తున్నారు పనులన్నీ. పబ్లిక్ ఒపీనియన్ ఏందన్న? పబ్లిక్ ఒపీనియన్ మంచిగా, గవర్నమెంట్ మంచిగా నడుస్తుంది. అప్పులు రాష్ట్రంలో ఇప్పుడు మిత్తిలు కట్టుకుంటా అవి కట్టుకుంటా ఒక్కొక్కటి స్కీమ్ చేస్తూనే ఉన్నారు. సన్న బియ్యం ఇస్తారు, పసుపు ఇస్తారు, గ్యాస్ 500కి, ఒక్కొక్కటి రైతులకు రుణమాఫీ చేసారు. ఒకటే దినంలో 9,000 కోట్ల రూపాయలు చేసిండ్రు. అట్లా అన్ని అంచెలంచెలుగా అన్ని ఇచ్చిన వాగ్దానాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అది మటుకు నిజమన్నా పక్కా. పబ్లిక్లో మటుకు సానుభూతి చాలా ఉంది గవర్నమెంట్ పైన. కేసీఆర్ పైన కూడా అట్లనే సానుభూతి ఉంది స్టార్టింగ్లో. ఆ తర్వాత మెల్లగా సానుభూతి పోయింది అని పంపించేసారు. ఇప్పుడు ఈయన పేరు కూడా అట్లా కాదు, ఇది అట్లా ఉండదు. కాంగ్రెస్ ఇది ఎట్లా ఉంటుంది అన్న? అది ప్రాంతీయ పార్టీ, ఇది జాతీయ పార్టీ. దానికి దీనికి తేడా ఉంటుంది.